హాయ్ హలో అండి. చిక్కుడుకాయతో ఎప్పుడు చేసినట్లు కాకన్నా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది, నాది గ్యారంటీ. ఎందుకు ఇంత పక్కా చెప్తున్నానంటే ఇప్పుడు నేను 4-5 టైమ్స్ ఇలా ట్రై చేశాను కాబట్టి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి ఇలా కచ్చాపచ్చా దంచుకొని పెట్టుకున్నాను. అలాగే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఒక 3 టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా నేను ఇక్కడ ఈ చిక్కుడుకాయల్ని ఒలిచి ఉడకబెట్టేసుకొని పెట్టేసుకున్నానండి. సో ఇలా గింజ కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, కొద్దిగా జీలకర్ర ఇవరు చిట్టుపట్టలు ఆడేటప్పుడు నేను ముందుగా దంచిపెట్టిన వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకొని ఒక 2 సెకండ్స్ ఇలా వేయించుకుంటున్నాను. ఇలా వేగేటప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ ఆనియన్ అంతా మనము వేయించుకుందాము. ఇలా రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని అయితే యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసిన టమాటాని ఒకసారి అంతా వేయించుకుందాము. ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి దాంతోపాటు కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకుంటూ టమాటాను కొద్దిసేపు మగ్గించడానికి నేను 1 నిమిషం పాటు మూత మూసుకుంటున్నాను. తర్వాత ఇలా తీసి చూస్తే టమాటా అంతా ఒక 80% అయితే మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలను అయితే దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన చిక్కుడుకాయల్ని అంతా ఒకసారి తిప్పేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి తర్వాత ఇలా తీసి చూస్తే టమాటా చిక్కుడుకాయ బాగా వేగిపోతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ దాకా కారం నైతేనా యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఇవి 2 యాడ్ చేసి చిక్కుడుకాయ ముక్కలకి ఈ ధనియాల పొడి కారం బాగా పట్టేటట్టుగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితేనా నేను మూత పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇది తీసి చూస్తే కారం పొడి, ధనియాల పొడి బాగా ముక్కలకు పట్టి నప్పుడు నేను ఇక్కడ ఒక 2 టీ గ్లాసుల దాకా వాటర్ అయితే యాడ్ చేసి తిప్పేసుకొని మూత పెట్టుకున్నాను. తర్వాత ఇలా తీసి చూస్తే కొద్దిగా సూపుతున్నైతే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం అంతేనండి. ఈజీగా 10 నిమిషాలలో చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి తింటే మీకు కూడా నచ్చిందనే చెప్తారు. మా వీడియోస్ కన్నా నచ్చినట్లయితేనా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.